వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెప్పాడి, వయనాడ్. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఇప్పుడు మేమైతే ఒక లవ్ పాండ్ మన వయనాడ్లో మోస్ట్ ఫేమస్ అనమాట. సో చెంబ్రా పీక్కి ఇప్పుడు మనం వెళ్తున్నాం. చెంబ్రా పీక్కి విశేషం ఏంటంటే, ఎందుకంటే మార్నింగ్ బయలుదేరుతున్నాం అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా చేయరు. బట్ ఏంటంటే చెంబ్రా పీక్కి వెళ్ళాలి అంటే ముందు వెళ్ళి టోకెన్ తీసుకోవాలి. అది కూడా 5 o'clockకి టోకెన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మాక్సిమం 200 మెంబర్స్ మాత్రమే ఇస్తారు చంద్రా పీక్కి. ట్రెక్కింగ్ చేయడానికైనా సరే, పైకి వెళ్ళడానికైనా సరే పర్ డే వచ్చేసి ఓన్లీ 200 మెంబర్స్. సో అది కావాలి అంటే 5 o'clockకి అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని రావాలి. అండ్ సేమ్ టైం మళ్ళీ 7 o'clockకి వెళ్ళి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 5 o'clock టోకెన్ తీసుకున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ ట్రెక్ చేయడానికి లేదు, మళ్ళీ 7కి ట్రెక్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు టైం 4:30 వెళ్తున్నాం. పైకి వెళ్ళి టోకెన్ తీసుకొని రావాలి. రోడ్లు ఎలా ఉన్నాయి ఒకటి చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి టోకెన్ అయితే తీసుకోవాలి. బట్ టైం వచ్చేసి 6:20. ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ నుంచి ట్రెక్ చేయాలి. ఒకవేళ ఏం తినకుండా వెళ్తే మాత్రం మళ్ళీ 3 o'clock వరకు మనకి ఏమీ దొరకకపోవచ్చు ఆ పైన ట్రెక్కింగ్ పాయింట్లో. సో తినేసే బయలుదేరాలి. సో ఇక్కడ ఏమీ ఓపెన్ లేవు. ఇక్కడ చిన్న హోటల్ అయితే ఉంది, ఫుడ్ ఉందని ఆశిద్దాం. హోటల్లో కూడా నిన్న నైట్ చేసిన పూరి అండ్ ఇడ్లీ పిండితో చేసిన సంథింగ్ ఏదో ఉంది. ఇక తినేసి బయలుదేరాలి. ఏం తినకుండా బయలుదేరితే మాత్రం 3 o'clock వరకు మనకి ఏమీ దొరకదు చుట్టుపక్కల. అందుకని పీక్లో ఏముంటుందని చెప్పేసి అనుకున్నాం కాబట్టి చెప్పలేం. సో ఎందుకైనా బెస్ట్ అని చెప్పేసి తినేసి బయలుదేరాలి. స్నాక్స్ కూడా మార్నింగ్ కొనుక్కుందని చెప్పేసి ఏమీ కొనుక్కోలేదు. సో స్నాక్స్ ఏమీ లేవు. ఇక ఉన్న వాటర్ పట్టుకొని మనం ట్రెక్ చేయాలి. ఫస్ట్ అయితే కుమ్మేసి స్టార్ట్ అయిపోతాం, ఎందుకంటే టైం అవుతుంది. 7 o'clock ట్రెక్ స్టార్ట్ చేయాలి. మా ప్లానే కది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మా వల్ల కాదురా అయ్యా, మా వల్ల కాదురా. అమ్మ పోయి టీ షాప్ పెట్టుకున్నాం, మాకు వంట రాదా లేదా టీ పెట్టుకున్నాం రాదా, బొచ్చులేదు. పీక్తావా? కాదు, నువ్వు పీక్తావా? పీకరా, దమ్ముండేది కదా నువ్వు. చాయ్ ఏమంటారు కేరళలో? చాయా? ఇది మన చాయా. పాలే తేడయా, పాలు మొత్తం వాటర్ అయ్యా, పాలే లేవు. ఇక ఆడి ఏం పెట్టినా సరే ఒకేలా ఉంటది. కానీ ఓకే, వాళ్ళు పెట్టే టీ కట్ట మనం పెట్టుకోండి చాలా brownish powder, one తెల్ల చాయా. ఎంత 20 10 చాయా పెట్టినందుకు 15 చాయా. రాజీ నేచర్లో నేచరా? ఇది నేచర్, ఇది బాగుంది. చెంబ్రా పీక్ ట్రెక్ స్టార్ట్ అయింది. సో చెక్ పాయింట్ వరకు టికెట్ వచ్చేసి 1790 రూపీస్. సో ఎంతమంది ఉన్న గ్రూప్ ఆఫ్ 5 మెంబర్స్కి 1790 రూపీస్. అలాగే సింగిల్ పర్సన్ వచ్చినా సరే 1790 రూపీస్ అనమాట. చాలామంది పాపం షేరింగ్ అడుగుదామని చెప్పేసి అడిగారు. అందరూ షేరింగ్ చేసుకొని నెంబర్ ఆఫ్ 2 members 1 member వచ్చిన వాళ్ళందరూ కంబైన్ అయిపోయి తీసుకున్నారు అనమాట. దానికి వాళ్ళు ఒప్పుకోరు సెక్యూరిటీ వాళ్ళు. బట్ స్టిల్ మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒప్పుకునే స్కోప్ ఉంది. సో ఒప్పుకున్నాం అనమాట. మన దాంట్లో కూడా 2 యాడ్ అయ్యారు. సో వాళ్ళు మనకు ఒక 700 ప్రాఫిట్, వాళ్ళకు 1000 రూపీస్ ప్రాఫిట్. అదే ఇవి అదిరిపోయింది. ఇప్పుడు రాజు మొత్తం టెస్ట్ సిరీస్ స్టార్టింగ్ పాయింట్ ఇదా. ఆల్మోస్ట్ 1.5 kilometers నడిచాం కదా.
ఏ ఇద్దరా తిను చలో ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్. ఇప్పటిదాకా నడిచింది మొత్తం టెస్ట్ సిరీస్, ఇప్పుడు ఓడిఐ. ఫ్లాట్ ట్రెక్కింగ్ కావాలా, ఫ్లాట్ ట్రెక్కింగ్. ఇప్పుడు చేయి 3.5 కిలోమీటర్లు. దట్స్ వై యువర్ వైఫ్ ఇస్ సేయింగ్ బి ఎ ఫిట్ బాయ్, నాట్ సొండుండా. ఆహా, స్టెప్స్ కూడా ఏర్లతో ఉన్నాయి, ఇక వాడుకో. నైస్. బట్ ఈ ట్రెక్ చేసేటప్పుడు నో మ్యూజిక్, నో గోప్రో కావాలంటే 600 రూపీస్ ట్రెక్ చేయాలి. 600 రూపీస్ కెమెరాకి. డ్రోన్ నాట్ వెళ్ళాడు, తీసేదేం లేదు, ఇక ఫోన్సే. Condition of everyone. We have 1 kilometer trek ki ఇలా అలసిపోయారు అందరు. ఇది ఫస్ట్ బ్రేక్ పాయింట్ ట్రెక్కింగ్లో. ఇక్కడికి 1 కిలోమీటర్ కంప్లీటెడ్, ఇంకా 1.5 కిలోమీటర్ కొన్ని అక్కడికి వెళ్ళాలి, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. ఇది ఇంకా హార్డ్ ఉంటుందంట. మాలో ఒకరు సందీప్ డ్రాప్ అయి పెడతాను అలాగా ట్రెక్ కాలే. 4:30 after 30 కొంచెం అలా ఉన్నా ట్రెక్కింగ్ మాత్రం కొంచెం గట్టిగానే ఉంది. మనకి జిమ్ అలవాటు గడపర్లే. జిమ్ అలవాటు లేని వాళ్ళు ఆగిపోయి అలసిపోయి తెలిసిపోయి ఉంటారు. దాని టైం వచ్చేసి 10 to 9. ఎన్నాడి ఎనీ ఎక్స్ప్రెషన్స్? ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్, డీప్ ఎయిడ్. ఓ మై గాడ్, మాట్లాడాలి. ఇంకా 1.5 కిలోమీటర్ ట్రెక్ చేయాల్సిన ప్లేస్ ఇంకా ఉంది. వ్యూ ఇంత బాగుంది. వెళ్దాం. ఇంకా 1 కిలోమీటర్ రా బాబాయ్. అవుట్ బ్రో, క్లీన్ బాల్ ఆకుండా కూడా ఎక్కాలి. అదే ఎన్నాచి 1 కిలోమీటర్ పోయినారు కదా. ఇట్స్ నాట్ అబౌట్ 1 కిలోమీటర్ మ్యాన్, more than 5 kilometers. It's only 5 kilometers. కొండంత ఎక్కాల. మాట్లాడలేదు బాబు, ఆ పీక్ ఎక్కాలి. ఇప్పుడు సందీప్ డ్రాప్ అవడం మంచిదైంది. What was the feeling when you see this? ఎవర్రా
పైకి ఎక్కినందుకైనా ఆ లవ్ పాండ్ ఉంటే బాగుండు. డ్రోన్ అసలు ఎలాగలేదు, చుట్టూ ఉన్న యానిమల్స్ని కానీ మిగతా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి డ్రోన్స్ అలౌ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది వేటాడుతారంట, దున్నో. అలాగే స్పీకర్స్ నాట్ అలౌడ్, లౌడ్నెస్. GoPro కెమెరాస్ ₹400. That's it. I love you. షేప్ లవ్ పాండ్ న్యాచురల్గా ఎలా క్రియేట్ అయిందో తెలియలే కానీ చాలా బాగుంది. ఈ వ్యూస్కి న్యాచురల్గా వచ్చిన ఈ లవ్ పాండ్కి, ఆ లవ్ షేప్కి, ఆ వాటర్కి సూపర్. మ్యాక్సిమం ఈ లవ్ పాండ్స్లో విజిట్ చేయండి. ట్రెక్కింగ్ కొంచెం హార్డే, బట్ స్టిల్ ఈ వ్యూస్, ఈ నేచర్ని చూసిన తర్వాత అవన్నీ తేలిపోతాయి. చాలామంది వస్తున్నారు కదా, చూడండి ఎంతమంది వచ్చారు. బట్ ఈ పాయింట్ అదిరింది. ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్, షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఈ వ్యూని డిస్క్రైబ్ చేయడం కష్టం, ఈ వ్యూని కెమెరాలో క్యాప్చర్ చేయడం కూడా కష్టం. అసలు రాదు, ఆ డిస్టెన్స్ జరగదు. ఎన్ని ND ఫిల్టర్లు వాడినా, ఎన్ని హై ఎండ్ లెన్సులు వాడినా మనం వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలంతే.